సిద్దిపేట మున్సిపల్ సంబంధించిన నిధులు దారి మళ్ళుతూ ఉన్నాయి. గత 20 సంవత్సరాల్లో కూడా ఇదే పరిస్థితి. ఏదో రకంగా ఏదో బడ్జెట్లో మున్సిపల్ నుంచి మరి నిధులు కేటాయించడం, ఆ కేటాయించిన నిధులు అప్పనంగా వాళ్ళు చైర్మన్ సంబంధించి వ్యవహారం అంతా నడపడం, ఈ తదనంగం జరుగుతూనే ఉంది. ఈరోజు మరి సిద్దిపేటలో మున్సిపల్ నుంచి మా మున్సిపల్ కరెంట్ బిల్లే కనీసం 1,20,00,000 రూపాయలు పెండింగ్ బిల్లు ఉంటుంది. కాంట్రాక్ట్ బిల్లులు ఇప్పటి వరకు 3 నుంచి 4 కోట్ల రూపాయలు మరి చెల్లించవలసిన బాకీలు ఉంటాయి. సిద్దిపేట మున్సిపాలిటీ నుంచి 1,20,00,000 వరకు మరి కార్మికులకు మరి ఇతర సంబంధించిన ఖర్చులకు సంబంధించి 1,20,00,000 వరకు మరి ఖర్చు అవుతాయి. ఇవన్నీ ఇలా ఉండగా మరి సిద్దిపేట పట్టణంలో ప్రజలకు అందుబాటులో ఉండాల్సినవి మున్సిపల్ తరఫున రోడ్లు, మోరీలు, స్ట్రీట్ లైట్లు ఇవన్నీ ఉంటేనే మరి సిద్దిపేట ప్రజల సమస్యలు తీరుతాయి. అలాంటివన్నీ పక్కన పెట్టి సిద్దిపేట మున్సిపాలిటీ నుండి ప్రతి నెల కూడా ఏదో రకంగా సంఘాల పేరిట, గుళ్ళ పేరిట మరి మున్సిపల్ సంబంధించిన జనరల్ ఫండ్లకి వెళ్ళి డబ్బులు తీయడం అనేది చాలా దురదృష్టకరం. అసలు మున్సిపల్ సంబంధించిన డబ్బులు కేవలం ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉంటారో, మున్సిపల్లో ఎవరైతే ఉంటారో 43 వార్డులలో వాళ్ళ కనీస అవసరాల కోసం ఈరోజు వారికి మనం అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఖర్చు చేసే నిధులను మరి సంఘాల పేరిట మరి వేరే పేరిట వాళ్ళ ఎలక్షన్ సంబంధించిన స్టంట్లో భాగంగా డబ్బులను దారి మళ్లిస్తున్నారు. మరి ఈరోజు చూసినట్లయితే మరి మీరు మా మున్సిపల్ ఎజెండాలో 29వ అంశం చూడండి. 29వ అంశము పట్టణంలోని వార్డు నెంబర్ 10 యందు గల రెడ్డి సంఘం భవనం మిగులు పనులు చేపట్టడానికి 10 లక్షల రూపాయలు పెట్టారు. ఇది ఆల్రెడీ గత 5 సంవత్సరాలుగా దీంట్లో ఫంక్షన్ హాల్స్ జరుగుతూ ఉన్నాయి, పండుగలు జరుగుతూ ఉన్నాయి, ఇది రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి. మరి ఇలాంటి దానికి మళ్ళీ 10 లక్షలు పెట్టడం ఏంది? ఇది ఆల్రెడీ దీనికి మిగులు పనుల కోసం అని 10 లక్షల రూపాయలు ఎలా పెడతారు? ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ ఫంక్షన్స్ నడుస్తున్నాయి, దీనికి మిగులు బడ్జెట్ అని పెట్టినారు. అంటే ఇట్లా దారి మళ్ళిస్తున్నారు. 13వ వార్డుల బాలాంజనేయ స్వామి దేవాలయం అని చెప్పేసి ఉంటుంది. పాపము అక్కడ ఉన్న సంఘం సంబంధించిన వాళ్ళందరూ యువకులు అంతా పెద్ద ఎత్తున కదిలి మరి వాళ్ళంతా విరాళాలు వేసుకొని అది మంచిగా పెద్ద ఎత్తున కడదామని చెప్పేసి నీట్గా అది తీసేసి కొత్తది నిర్మిద్దామని చెప్పేసి వేసుకున్నారు. దీనిని బాలాంజనేయ టెంపుల్కి మిగులు బడ్జెట్లో ఇంకో 10 లక్షల రూపాయలు కావాలని చెప్పేసి మున్సిపల్ అంశంలో వేయించడం జరిగింది. ఇది మొదలే కాలేదు, మిగులు బడ్జెట్ ఎట్లా అవుతుంది? మీరు డబ్బులు సంఘాలకి ఇవ్వడం, లేదంటే టెంపుళ్ళకి ఇవ్వడం, లేదా మసీదులకు ఇవ్వడం, చర్చిలకు ఇవ్వడం తప్పు లేదు. కానీ మా మున్సిపల్ సంబంధించిన జనరల్ ఫండ్లకి వెళ్ళి మీరు ఎట్లా తీస్తారు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మీ పర్సనల్ ఇవ్వండి, లేదా మీకు వచ్చే మీ ఫండింగ్లోకి ఇవ్వండి. కానీ మున్సిపల్ ఫండింగ్లు ఎట్లా ఇస్తారు? అంటే లక్షల రూపాయలు ట్యాక్స్ పేర్లు చేసిన వాళ్ళు రోడ్లు లేక, మోరీలు లేక, మరి చాలా ఇబ్బందులు, స్ట్రీట్ లైట్లు లేక, కొన్ని వాటిలలో స్తంభాలు లేక ఇబ్బంది పడుతున్నారు. అదే కాకుండా 12వ వార్డుల ఒక పెద్ద మనిషి తన వ్యవసాయం సంబంధించిన వ్యవసాయ భూమిలో రోడ్లు వేసుకున్నాడు మున్సిపల్. ఇది మున్సిపల్ ఫండింగ్. 43 వార్డులలో ఈరోజు మోరీలు లేక, రోడ్లు లేక ఇబ్బంది పడుతున్న అనేక కాలనీలు ఉన్నాయి. అలాంటిది మీకు క్లియర్ కనబడుతుందా? బ్రదర్ కనబడుతుందా? ఇది వ్యవసాయం సంబంధించినదే కదా. దీంట్లో రోడ్లు ఏ విధంగా వేస్తారు? అంటే మీ జాగిరా, మీకు సంఘాలకు ఇచ్చుకోండి, దేవాలయాలకు ఇచ్చుకోండి, తప్పు లేదు. అది మీ సొంత నిధులకు ఇచ్చుకోండి, లేదంటే మీ ఫండింగ్లోకి వెళ్ళి ఇచ్చుకోండి. మున్సిపల్ నిధులకి వెళ్ళి ఏ విధంగా చేస్తారు మీరు? ఉదిక్కు జీతాలు చక్కగా ఇయ్యక, సరైన సమయానికి కరెంట్ బిల్లు కట్టక, కాంట్రాక్టర్లు ఇది గతంలో చేసిన పనులకు చెల్లించలేక పరిస్థితి ఉంటే మీరు కొత్త అంశాలను ఎందుకు చేస్తారు? మళ్ళీ దాంట్లో తెలివిగా మున్సిపల్ సాధారణ నిధులు మరియు ఇతర నిధులు అని రాస్తారు. మున్సిపల్ సాధారణ నిధులు మరియు ఇతర నిధులు అని రాసేటప్పుడు మున్సిపల్ సంబంధించిన కౌన్సిల్ ఆమోదం మీకు ఎందుకు? ఇతర నిధులు అయితే అంటే డైవర్ట్ చేయడం. ఎవరైనా అడిగితే సార్ అక్కడ ఇతర నిధులను కూడా రాశాం కదా అని చెప్తారు. అంటే
కంప్లీట్గా మున్సిపల్ చైర్మన్ ఏదైతే ఉన్నారో ఈ మున్సిపల్ చైర్మన్తో మున్సిపల్ కమిషనర్ కుమ్మక్కై ఆ ఇద్దరు కలిసి ఆడుతున్న గేమ్. ఓవైపు ఆయన మా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన శ్రీధర్ బాబు మనిషి అని చెప్పుకుంటూ చెలామణి అవుతూ ఇటు కంప్లీట్గా టీఆర్ఎస్ వాళ్ళకి ఒత్తసు పలుకుతూ టీఆర్ఎస్ సంబంధించిన ఏ విషయాలు ఉన్నా అతనే అంశాలు కుడికరించి అతనే మళ్ళీ ఇటు నేను అటు చేయకుండా ఇటు గవర్నమెంట్కి చేస్తున్నా సపోర్ట్ చేస్తున్నా అని చెప్పుకుంటూ పూర్తి స్థాయిలో ఈరోజు మున్సిపల్ ఎవరైతే చైర్మన్ ఉన్నారో ఆ చైర్మన్తో మరి కుమ్మక్కై ఈ లక్షల రూపాయలు కోట్ల రూపాయలు సైడ్ ట్రాక్ చేస్తున్నారు. ముందు ఈ మున్సిపల్ కమిషనర్ వెంటనే తక్షణమే ఇక్కడ నుంచి అతను తీసేయాలి. తక్షణమే దయచేసి మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మన రేవంత్ అన్న గారు సీఎం గారు దయచేసి సిద్దిపేటలో మరో జెండా కాంగ్రెస్ జెండా ఎగరవేయాలంటే తక్షణమే ఈ 43 వార్డులకు సంబంధించిన సిద్దిపేట టౌన్ చాలా పెద్దది. ఈ టౌన్లో అనేకమైన మరి సుమారు 2 లక్షల వరకు మరి ఇక్కడ ఓటింగ్ ఉంటుంది కాబట్టి తక్షణమే మున్సిపల్ కమిషనర్ని ఇక్కడ నుంచి బర్తరఫ్ చేసి కొత్త మున్సిపల్ కమిషనర్ తెచ్చినట్లయితే మరి పారదర్శకంగా 43 వార్డులకు అన్ని రకాలుగా మరి నిధులు ఇవ్వడంలో మరి సజావుగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎజెండా అంశంలో ముఖ్యంగా ఏదైతే జరుగుతుందో జనరల్ ఫండ్ అనేది ప్రజలు ట్యాక్స్ ద్వారా గర్పట్టి ట్యాక్స్ కట్టి ఆ నిధులను కేవలం 43 వార్డులలో సామూహిక సదుపాయాలు చేయించాలి. ఏవైతే కరెంటు బల్బు కావచ్చు, లేకుంటే నల్లాకు సంబంధించినవి కావచ్చు, సీసీ రోడ్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఇంకా సదుపాయాలు. మరి వీళ్ళు ఏం జరుగుతుందంటే సంఘాలకు మేము వ్యతిరేకం కాదు, గుడులకు వ్యతిరేకం కాదు, మసీదులకు వ్యతిరేకం కాదు, అందరం అనుకుంటేనే అభివృద్ధి జరుగుతుంది. కానీ కొన్ని స్వార్థపరంగా ఒక 5 నుంచి ఒక 6 వాళ్ళను పక్కకు పెట్టి కొన్ని వాళ్ళనే తీసుకొని బడ్జెట్లు సంఘాలకు ఏదైతే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ, ముఖ్యంగా ఎస్సీ మాల కుషాల్ నగర్లో శ్మశాన వాటిక గతంలో హరీష్ రావు గారి ప్రభుత్వంలో 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయించి దానికి నిధులు కేటాయించి ఒక వర్క్ జరుగుతుంటే దానికి ఇంతవరకు 1 రూపాయి కూడా కాంట్రాక్టర్కి ఇవ్వలేదు, 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఇలా బడ్జెట్ అంతా పనులు స్టార్ట్ అయినాయి, కానీ కాంట్రాక్టర్కి డబ్బులు ఇస్తే వాడు వచ్చి మిగతా పనులు చేస్తాడు. ఆయన ఆల్రెడీ 60 లక్షల వరకు పని చేసి ఇప్పటి వరకు 1 రూపాయి కూడా నిన్ననే కమిషనర్ దగ్గర కూర్చొని దానికి సంబంధించిన కాగితాలు కూడా మీకు వాట్సాప్ చేస్తా అడగడం జరిగింది. వెంటనే ఆ కుషాల్ నగర్ శ్మశాన వాటికకు మనం ఇలా తెలంగాణ దిక్కుచి అని చెప్తున్న మాజీ మంత్రి హరీష్ రావు గారు వైకుంఠ ధామాలు కొన్ని అగ్రవర్ణాలకే వైకుంఠ ధామాలు చేస్తారు తప్ప, కానీ అదే ఒక మైనార్టీస్ కావచ్చు, ఒక బీసీ వర్గానికి కావచ్చు, ఒక ఎస్సీ వర్గానికి కానీ దాన్ని ఇక్కడ పయనిస్తున్నటువంటి ఇప్పుడున్నటువంటి మంజులా రాజనర్స్ చైర్మన్ గారు పదే ఎన్నిసార్లు చెప్పినా మా శ్మశాన వాటిక గురించి ఆలోచన లేదు, దాని గురించి ఆలోచన. ఓన్లీ దళితులే వాడరు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు. ఇప్పుడు చూస్తుంటారు కుషాల్ నగర్లో ఎంతోమంది పబ్లిక్ నివసిస్తాను, అది పబ్లిక్ వాంటెడ్ ఉంది అక్కడ, దాని గురించి చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ బడ్జెట్ అనేది వాస్తవానికి ఈ ట్యాక్స్ డబ్బులించడం వాడకూడదు, కుల సంఘాలకు కానీ ఈ ఏది సంఘాలు ఉన్నాయో తర్వాత గుళ్ళకు కూడా వాడకూడదు. ఇక్కడ వహిస్తున్న హరీష్ రావు గారు తన ఫండ్స్ నుంచి తన నిధుల గురించి తన నిధులు ఇవ్వాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఇలా ఎజెండాలు ఏం చేస్తారంటే రైల్వే టైం ఉంటుంది చూసిరండి, రైల్వే టైం ఎవరికి అర్థం కాదు. ఇట్లా ఎజెండాల అంశాలు పెట్టుతూ అర్థం కాకుండా చేసి వీళ్ళు పెడచోన పెడుతున్నారు. పదే అడగడం జరుగుతుంది. ఎన్నోసార్లు అడిగినా కూడా వాళ్ళు అదే పడుతుంది. దీనికి కమిషనర్ కూడా వకాతు పలుకుతున్నాడు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే మాకు ముఖ్యంగా ఏంటంటే మాకు మీడియా ద్వారా ప్రింట్ ద్వారా వెళితే గతంలో రేపు జరగబోయేదానికన్నా ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో కౌన్సిల్ వాళ్ళు పిలిచన్నా ఎజెండా అంశం పెడతారని చెప్తారు. ఎన్నోసార్లు మేము అక్కడ అడగడం జరిగింది, వాళ్ళు ఎప్పుడు కూడా చేయరు. ఇకపోతే
నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను, మంజుల రాజనర్స్ గారిని ఇక్కడ మాజీ మంత్రులు ప్రార్థనిస్తున్న హరీష్ రావు గారికి నేను ఒకటే అడుగుతున్నాను, ఎవరైతే ప్రజలు 43 వాళ్ళ నివసించే ప్రజలు ట్యాక్స్ కడుతుర్రో నీ జాగిరి కాదు, ఇది వాస్తవం. డబ్బులు అనేది సీసీ రోడ్లకు వాడాలి, డ్రైనేజీలకు వాడాలి, కానీ సంఘాలకు ఇవ్వడం సంఘాలకు చట్ట విరుద్ధం, రాజ్యాంగంలో పొందుపరచలేదు. మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా ఆ డబ్బులు అనేటివి ఇవ్వకూడదు, పెట్టకూడదు. వాళ్ళు ఏం చేస్తారు, చిన్న టెక్నిక్తోని ఇతర నిధులు ఎవి స్థానిక మంత్రివర్యులా, మాజీ మంత్రివర్యులా, లేకుంటే ఎమ్మెల్యే నిధులా అని అందులో పెట్టాలిగా, పొందుపరచాలి కదా. రైల్వే టైం లాగా ఉంటుంది. మనం చిన్నప్పుడు రైల్వే టైం చూస్తే అది అర్థం కాదు. ఇక వీళ్ళ ఎజెండా కూడా అట్లే ఉంటుంది. ఎవరైనా ప్రశ్నిస్తే అక్కడికి వెళ్ళి ఎవరైనా లేపాలి, ఒకడు గాయగా కోరుతాడు, ఒకడు గాయ కోరుతాడు, కథ క్లోజ్, ఎజెండా అయిపోయింది, అంశం క్లోజ్. ఇది జరుగుతుంటుంది. దయచేసి మీడియా ద్వారా, మా ప్రింట్ ద్వారా రేపు జరగబోయే సమావేశంకు మీరు ముందుగానే మా మీడియా ద్వారా తెలియపరచాలని చెప్పేసి కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ఏదైతే ఈ మంత్ పెట్టిన ఎజెండాలో మన మున్సిపల్ కమిషనరు మరియు చైర్మన్ వాళ్ళ ఇష్టారీతంగా ఎజెండాలో జతపరచడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే కొన్ని వార్డులలో సీసీ కెమెరాలని మున్సిపల్ ఎజెండా పెట్టారు. మళ్ళీ అన్ని వార్డుల 43 వార్డుల ఎక్కడైతే అవసరం ఉన్నాయో అన్నిటిని పిలిపించి చూసి మళ్ళా ఎజెండాలో జతపడలేదు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న వార్డులనే సీసీ కెమెరాలకు జనరల్ ఫండ్లో పెట్టారు. మరి మా వార్డులలో కూడా కొన్ని సమస్యలు ఉన్న వార్డు కూడా ఎందుకు జతపరచలేని చెప్పి ఈ సభాముఖాన్ని అడుగుతున్నా. ఎందుకంటే సీసీ కెమెరాలు మీరు జనరల్ ఫండ్లో పెట్టినప్పుడు అన్ని 43 వార్డులలో పిలిచి మళ్ళీ ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళని కూడా జతపరిచి వాళ్ళందరూ పిలిపించి పెడితే బాగుంటుందని చెప్పి సభాముఖం చెప్పినది. మరొక అంశం ఏంటంటే అమృత్ సీట్ల మొన్న ఫండ్ ఇచ్చిన దానిలో మళ్ళీ మీరు ఎర్ర చెరువుకు మన కుమ్మడి చెరువుగా పెట్టారు. మళ్ళీ నర్సాపూర్ చెరువుకు మా సైడు దళితులు మైనారిటీలు ఉంటాయి. మా నర్సాపూర్ చెరువుకు దిగు చూడమా, ఎందుకంటే దళితులు మైనారిటీ అంటే అంత చిరుక చూడమా. గతం కూడా 10 సంవత్సరాలు కూడా మేము అధికారంలో ఉండే కూడా మా సైడ్ ఏ కూడా రూపాయి కూడా అభివృద్ధి చేయలేదు. ఇటు మా సైడ్ ఒక కమిటీ వాళ్ళు కూడా అడిగాము, కానీ అటు ఏం చేయలేదు. మళ్ళీ గతంలో మీరు అధికారం ఉన్నప్పుడు మదినా ఫంక్షన్లకు 25 లక్షలు ఇస్తామని చెప్పి ఒక 10 లక్షలు ఇచ్చి మిగతా మీరు దండి కొట్టారు. 10 లక్షల ఫండ్లోనే ఆ వర్క్ కంప్లీట్ అని చెప్పేసి మిగతా 15 లక్షలు మీరు పెట్టలేదు. మరియు ఇంకొక అంశం ఏంటంటే మన నర్సాపూర్ చెరువు పోతున్న కాలువ అది వర్షాకాలం వస్తే మొత్తం వాటర్ లోపలికి వస్తుంది. అది కూడా మన వర్షాకాలం అందరూ చూశారు. అది దాని గురించి చేస్తారని చెప్పేసి అమృతలో పెట్టారు. మళ్ళీ అది తీసుకుపోయి మళ్ళీ ఎర్ర చెరువు సైడు మళ్ళీ కుమ్మడి చెరువు, అంటే మీకు ఎర్ర చెరువు కుమ్మడి చెరువు ఏటీఎం బ్యాంక్ లెక్క అయిపోయింది. ఎందుకంటే అటు చేస్తే ప్రజలు అదే కనబడుతుంది. మీకు సిట్టి పెట్ట రావాలంటే మనం ముఖానికి పౌడర్ వేసుకుంటే వేసి పెడితే ఎట్లా ఉంటాడో అది అంత వేసి పెడతారు. అంటే మీకు స్నానం చేయరు కదా, ఎందుకంటే అంత అవసరం లేదు. మీకు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో మీరు ఏదైతే మీరు ఇష్టరహితంగా మీరు అనుకున్న కొన్ని వార్డుల ఫండింగ్ వచ్చి మీరు గెలిచారు, కానీ ప్రజలు మేలుకున్నారు, అన్నీ గమనిస్తారు. మీకు రాబోయే రోజు ఘనపనంగా బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఈ కాలంలో అందరూ చదువుకుంటారు. గతంలో ఒక మైనారిటీకి స్టడీ సర్కిల్ ఇమ్మని కూడా అడగని చెప్పింది, కానీ అది కూడా మీరు చూడలేదు. ఎందుకంటే మైనారిటీలు అంటే ఆటోలు, పాన్ షాపులు, డబ్బాలు ఇవే చూసారనుకుంటారు. కానీ రాబోయే రోజులు అందరూ చదువుకుంటారు, పిల్లలు యువకులు అన్నీ గమనిస్తూ ఆలోచిస్తారు. రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో అందరూ మిమ్మల్ని సరైన గుణపాఠం చెప్తారు. మీరు ఏదైతే అధికారం ఉందని చెప్పి ఇంకా మాదే అధికారం నడుస్తుంది ప్రభుత్వం మీద అని అనుకుంటారు, కానీ ప్రజలు ఘనపాఠం చెప్పారు. రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కూడా మీకు సరైన బుద్ధి చెప్తారు. రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. మీరు ఎన్ని అవతవకలు చేసినా కానీ ప్రజలు మాత్రం అన్నీ గమనిస్తున్నారు, చూస్తున్నారు. వాళ్ళు అన్నీ ఈ కాలంలో సోషల్ మీడియా అనేది ఉన్నది. ఎందుకంటే ప్రజలు దానికి అన్నీ చూస్తున్నారు. తప్పనిసరిగా మీరు ఏదైతే ఎజెండాలో మీ ఇష్టరీతంగా అన్ని మీరు అనుకున్న కొన్ని వార్డులకే జతపరిచారు. మా వార్డులో 3 లక్షలు పెట్టరు. ఆ 3 నెలల కింద పెట్టిన 3 లక్షల కమిటీ వాళ్ళకు పని కాలేదు, మళ్ళీ దానికి రివర్స్ పెట్టరు తప్ప, కానీ కొత్త 1 రూపాయి కూడా మా వార్డులో కమిటీ వాళ్ళకు 1 రూపాయి కూడా పెట్టలేదు. ఇది మేము కూడా చెప్పాము, వార్డులో కూడా చెప్తున్నాం. దీనికి చెప్పినందుకు సాగరం. థ్యాంక్ యూ.